బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ మీటింగ్ జరుగుతోంది. కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి అప్పగించాలి విచారణకు అని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అటు సభలో ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అటు మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇద్దరి మధ్య ఆ మీటింగ్ అనేది కొనసాగుతుంది, సమావేశం అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా కాళేశ్వరం నివేదికపై చర్చిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, ప్రధానంగా ఈ ఏదైతే ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ వేశారో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని వాళ్ళు నిర్ణయించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సిద్దిపేట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో కాళేశ్వరం నివేదిక సిబిఐకి అప్పగించడం, ఆ తర్వాత ఆందోళనలు పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్, హరీష్ జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చేరుకున్న తర్వాత సిబిఐకి అప్పగించారు కనుక ఈ కాళేశ్వరం నివేదిక బోకస్ కమిషన్ ఇచ్చిన నివేదిక బోకస్ అంటే కూడా వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఈ రోజు ఆ ప్రాధాన్యత సంతరించుకుంది రత్న మాజీ ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో. దాంతో పాటు ఆనాడు ఒకనాడు ఎడారి, ఆ తర్వాత 84,000 కోట్ల నుంచి 95,000 కోట్ల వరకు ఒక ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం పెరిగింది. కాళేశ్వరానికి సంబంధించి అంతా కూడా ఇది బోకస్, అలా అన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి కాళేశ్వరం నివేదిక ఇచ్చిన జస్టిస్ కమిషన్ నివేదికను ఇదంతా బోకస్ అని చెప్పి నినాదాలు చేయడం, ఆ తర్వాత ఆందోళన చేయడం, ఆ తర్వాత సిబిఐకి అప్పగించడం. అంటే ఒక నివేదిక ఇచ్చిన తర్వాత సిబిఐ నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకున్నా, ఆందోళన చేసినా, లేకుంటే ఏం చేయాలని ఒక నిర్ణయానికి రావాలి. కానీ ఇప్పటికే మాత్రము సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రముఖులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రానికి మాత్రం కేటీఆర్ చేరుకోవడం జరిగింది. అతనితో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రధానంగా యొక్క సిబిఐ, ఆ తర్వాత కాళేశ్వరం పైన చర్చ కొనసాగుతుంది. దాంతో ఇక మరి రాష్ట్రంలో కొన్ని చోట్ల కూడా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని కొంత చర్చ అయితే వాళ్ళు జరుపుతున్నట్లు కొంత సమాచారం వస్తుంది. మరికొందరికి మాత్రం ఇప్పటికే మాజీ మంత్రులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి రానున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, చర్చలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చిందని మరొక కేటీఆర్ లేకుంటే హరీష్ రావు మీడియా ముందుకు వస్తారా, లేకుంటే వాళ్ళు చర్చ చేసుకున్న విషయాన్ని వాళ్ళు ఒక 2-3 గంటల తర్వాత ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రత్న ఏదైతే చూస్తున్నామో కాళేశ్వరము ఆ తర్వాత నిర్మాణం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికే బంగారు తెలంగాణగా వ్యవసాయం తాగునీటి కొరతను తీర్చే ఉద్దేశంతో నిర్మాణం చేపట్టడం, కొన్ని చోట్ల అనివార్య కారణాలు సాంకేతిక సమస్య కూలిపోయింది కావచ్చు, దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారని చెప్పి గతంలో అసెంబ్లీలో కావచ్చు, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆందోళన చేశారు. దాన్ని మరమ్మతు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కూడా కొంత వినిపించిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు మాత్రం ఆ తర్వాత అసెంబ్లీలో జరిగిన విషయాన్ని తీసుకొని సిబిఐకి అప్పగించాలని, సిబిఐకి అప్పగిస్తే కూడా వీళ్ళు ముందు జాగ్రత్తగా మరి ఒక సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆ చర్చ సారాంశాలు ఏంటి అని చెప్పి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న పరిణామాలు అయితే మనకు తెలుస్తుంది. రత్న, దుర్గారెడ్డి, ప్రధానంగా ఈ ఏదైతే కాళేశ్వరం నివేదికపై నిన్న సభలో చర్చిస్తున్నప్పుడు కూడా అక్కడికి కేసీఆర్ రావాల్సి ఉంది. ఆయన రాకుండా హరీష్ తో మాట్లాడించడం కూడా మనం చూస్తున్నాం, హరీష్ రావుతో. అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ ని వీడే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ సమయంలో అయినా కేసీఆర్ ఫామ్ హౌస్ ని వీడి బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంది అనుకోవచ్చా? వాస్తవానికి కేసీఆర్ గత 6 మాసాల నుండి ఎక్కడ కూడా ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ అనారోగ్యం ఉందని చెప్పి హైదరాబాద్ కు అక్కడి నుంచి వెళ్లి ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారు. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 15-16 సార్లు ఒక చర్చ కొనసాగింది. ఆ తర్వాత సమావేశం కూడా రాష్ట్ర ప్రముఖులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. అంటే అసెంబ్లీకి ఒక ప్రతిపక్ష నేతగా అక్కడికి అసెంబ్లీకి రావాల్సి ఉంది కనుక రాలేకపోయానని చెప్పి మా ప్రతినిధిగా హరీష్ రావు మాట్లాడారు. తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అంటే కేసీఆర్ ఎప్పుడు కానీ అంటే దాదాపు ఒక ముందు ప్రణాళిక ఒక ప్లాన్ తో అంచనా వేసి దశ నిర్దేశం ప్లాన్ చేసుకొని బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. నిజంగా అసెంబ్లీలో జరిగిన సారాంశము సిబిఐకి ఇచ్చిన నివేదిక తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కేసీఆర్. ఒకవేళ ఈలోపు మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తర్వాత కాళేశ్వరము తీరుతెన్నులు, కాళేశ్వరం ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం నివేదిక ఇస్తే అందులో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఆ జస్టిస్ ఇచ్చిన ఘోష్ కమిషన్ నివేదికని తప్పు తడకగా ఉంది కనుక సిబిఐకి అప్పగించిందో ఆ సిబిఐ నివేదిక వచ్చేంత వరకు ఓకే పడతారా, లేకుంటే ముందుకు వచ్చి ప్రజాక్షేత్రంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై వాళ్ళు ఒక రిపోర్టు నివేదికను ప్రజలకు వివరించి ఆలోచన చేశారు. మొన్న పార్టీ ఆఫీసులో కావచ్చు, బయట కానీ చాలా చోట్ల ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది.
దీంతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ ఒక నిర్ణయం తీసుకునే ముందు వ్యూహాత్మకంగా ముందుకెళ్లే ఆలోచన ఉంది. గతంలో తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ముందుకెళ్లారో ఈ రోజు కాళేశ్వరం నివేదికపై కూడా కొంత నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే కేసీఆర్ అప్పుడు స్పందించే అవకాశాలు కనిపిస్తాయి. ఈలోపు మాత్రం అసెంబ్లీ జరిగే సమావేశాలు కావచ్చు, లేకుంటే మరో కొన్ని చోట్ల కానీ ఆయన హాజరవుతారా కాలేదంటే కొన్ని సంకేత సమస్యలు ఉన్నాయి. తర్వాత వాటిని హాజరు కాకపోవచ్చు అని తెలుస్తుంది. ఒకవేళ హాజరైనా 1-2 గంటలకే పరిమితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళంతా అసెంబ్లీ కావచ్చు, ఇటు కాళేశ్వరంపై వచ్చే నివేదిక రిపోర్ట్ పై అనుసరించి మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.